హాయ్ ఎవ్రీవన్. అందరెలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ నేను రైలింగ్ క్లీన్ చేస్తున్నాను. మొక్కలకు సమ్మర్‌లో మార్నింగ్, ఈవినింగ్ వాటరింగ్ చేయటం వలన కింద అడుగున ప్లేట్‌లలో ఎక్కువైన నీరు నిలుస్తున్నాయి. దానివలన పిచ్చుకలొచ్చి చక్కగా వాటర్ తాగి ఇక్కడ మంచిగా కాసేపు అలాగా స్టే చేసి వెళ్తున్నాయి. రైలింగ్ పైన, కిందన టైల్స్ పైన రెట్ట వేస్తూ ఉన్నాయన్నమాట. కానీ అవి కాసేపు అలాగా అరుస్తూ స్టే చేయడం వలన మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. గ్లాసెస్ పైన, ఆ స్టీల్ రాడ్ పైన, కిందన టైల్స్ పైన అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఒక క్లాత్‌ని తీసుకొని నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత స్టెప్స్ పైన అంతా ఎక్కువగా డస్ట్ పడుతుంది. ఎందుకంటే సమ్మర్ గదా! కొంచెము గాలులకి ఈవినింగ్ అలాగా ఎక్కువగా డస్ట్ లేస్తుందనమాట. మనకు బ్లాక్ గ్రానైట్ పైన చాలా చక్కగా తెలిసిపోతుంది డస్ట్ అనేది. ఎవ్రీడే మాప్ పెట్టకుంటేనైతే అసలు బానే ఉండట్లేదు. మనకు వాక్ చేసే పరిస్థితే లేదన్నమాట పైనుండి. అందుకనే ముందుగా ఆ స్టెప్స్‌ను క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా బాల్కనీకొచ్చేసి తులసమ్మ ముందు చక్కగా అంతా క్లీన్ చేసుకొని ముగ్గు అదంతా ఇంకా ఇక్కడ టైల్స్‌ని కూడా మాపెట్టుకున్నాను. ఎండలైతే మామూలుగా లేవు. చాలా బీభత్సంగా ఉన్నాయి. ఈవినింగ్ 6 అయినా కూడా బయటకొచ్చే పరిస్థితి లేదు. సమ్మర్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా? ఎలా గడుస్తుందా? అని అనిపిస్తూ ఉంది. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే అసలు ఏసీలు కూడా పనిచేయట్లేదని చెప్పాలి ఒక్కో టైంలో అయితే. తులసమ్మ దగ్గరైతే ప్రతిరోజు ముగ్గు పెట్టకపోయినా ఒక వారానికి 2 సార్లు మాత్రమే పెట్టేది డీప్ క్లీన్ చేసి. ఒక మండే అలాగా, మళ్ళీ ఫ్రైడే తప్పకుండా అనమాట. ఇంకా 1 వీక్ అంతా చాలా చక్కగా ఉండిపోయేది. ఇప్పుడు ఆ ముగ్గు పైన, తెల్లని ముగ్గు పైన చాలా డస్ట్ పేరుకుపోయినట్టు మనకు ఎవ్రీడే కనిపిస్తుంది. ఎవ్రీడే తప్పకుండా క్లీన్ చేసి ముగ్గు వేసుకుంటున్నాను. మామూలుగా వేరే సీజన్‌లో అయితే నైట్ డిన్నర్ ప్రిపరేషన్ తర్వాత మనకు డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బోర్లంతా బయట యుటిలిటీలో వేసుకొని, ఇంకా సింక్‌లో తోమే ప్రాసెస్ అయితే సింక్‌లో వేసుకొని, స్టవ్ అంతా ప్లాట్‌ఫార్మ్ అంతా నీట్‌గా క్లీన్ చేసుకొని పడుకుండిపోతే ఎర్లీ మార్నింగ్ లేచేసరికి చాలా ప్లెజెంట్‌గా చాలా బాగా అనిపించేది. కాకపోతే ఇంకా ఈ ఎండకి, వేడికి ఈ మధ్య కాలంలో అయితే నైట్ ఎక్కడవక్కడ వదిలేసి ఇంకా ఏసీ రూమ్‌లో ఉండడమే అయితుంది. కనుక ఇంకా ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ లెగిసి ఇవంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంట్లో ఉన్న నైట్ అంట్లన్నీ బయట యుటిలిటీలో వేసుకొని మేడొస్తుందిలెండి తర్వాత. ఇంకా కిచెన్ ప్లాట్‌ఫార్మ్ అంతా చక్కగా క్లీన్ చేసుకొని నిన్న మేడ్ తోమేసిన బోర్లన్నీ ఇక్కడ కబోర్డ్స్‌లో సర్దేసుకుంటున్నాను. ఇంకొక 1 అవర్‌లో అలాగా 8:30 వరకు మేడొచ్చేస్తుంది. నా పూజంతా కంప్లీట్ అయ్యే వరకి. ఇంకా ఒక పూజ రూమ్ మాత్రం నీట్‌గా క్లీన్ చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి పూజ చేసుకుంటాను. ఇంకా మేడొచ్చి మిగతాగా ఇల్లు అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా స్టవ్ పైన కూడా ముగ్గు పెట్టుకొని ఒక శుక్రవారం అంతా ఈ విధంగా ముగ్గు పెట్టుకుంటే కొంచెం కళగా అనిపిస్తుంది కిచెన్ అంతా. ఇంకా ఆ పైన పసుపు, కుంకుమతో అలంకరించుకున్నాను. ఇంటి ముందు ఈశాన్య మూలన అటుపక్కన అష్టదళ పద్మ ముగ్గు పెట్టుకొని, ముగ్గును పసుపు, కుంకుమలతో అలంకరించుకొని, రాగి చెంబును కూడా గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకొని, అందులో కొన్ని వాటర్ ఉంచుకొని, ఒకే ఒక్క మందార పువ్వును ఉంచుకుంటే గనక చాలా బాగా అనిపించింది. ఇంటి ముందు ఎంతో కళ వచ్చింది. మనం ఎవ్రీడే కాకపోయినా ఒక ఎవ్రీ ఫ్రైడే ఈ విధంగా చేసుకున్నా కూడా మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటే గనక చక్కటి పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది మనకి. ఇంటినంతా చిందరవందరగా ఉంచుకుంటే మనసుకంతా చిరాకుగా ఉంటుంది. అదే విధంగా ఎక్కడివక్కడ సర్దేసుకొని ఇంటిని చూసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది.
వాష్ చేసిన బట్టల్ని కూడా ఏ రోజుకి ఆ రోజు మడిచేసుకొని మనం షెల్ఫ్స్‌లో సర్దేసుకుంటే చక్కగా అనిపిస్తుంది. లేదంటే ఒక బెడ్‌రూమ్‌లో చైర్‌లా అలాగా ఒక పక్కన పడేసుకొని చేద్దాంలే ఎప్పుడో వీలు కుదిరినప్పుడు మడిచేసుకుందాంలే అని అనిపిస్తే అది అలాగే పెండింగ్‌లో పడిపోతుంది. ఎప్పుడియప్పుడు వర్క్స్ చేసుకుంటే ఆ ప్రశాంతత వేరేగా ఉంటుంది. జాబ్ చేసే ఆడవారి పరిస్థితి వేరనుకోండి. కాకపోతే ఇంట్లో ఉండి కూడా మనము చక్కగా సర్దుకోకపోతే ఇంట్లో వాళ్ళకి కూడా మనము మంచి వాతావరణాన్ని కల్పించిన వాళ్ళము కాము. మనము ఎంత చక్కగా ఇంటిని పెట్టుకుంటే ఇంట్లో అందరికి కూడా అంత చక్కగా అనిపిస్తూ ఉంటుంది ఇంటికి రాగానే. తులసమ్మ దగ్గర చక్కటి ముగ్గు పెట్టుకొని, పసుపు కుంకుమలతో అలంకరించుకొని, శంకు పూలతో, ఎర్రటి మందారాలతో తులసి కోటను అలంకరించుకొని పూజ చేసుకున్నాను. గోమాత లక్ష్మీ అమ్మవారికి సమానం. గోమాతలో సకల దేవతలు ఉంటారు కదా! అనేసి ఇవాళ గోమాత పటాన్ని పెట్టుకొని, లక్ష్మీ అమ్మవారిని, దుర్గామాతని చక్కగా పూజించుకున్నాను. తెల్లటి చామంతులు, పసుపు చామంతులు, ఎర్రటి గులాబీలు, ఇంకా చెట్లకు కొన్ని మా గార్డెన్‌లో పూసిన శంకు పూలన్నీ తీసుకొనొచ్చి, ఈ విధంగా చక్కగా అంతా అలంకరించుకొని పూజనైతే చేసుకున్నాను. మా ఇంటి దగ్గర ఊర్లో ఒకే ఒక్క మామిడి చెట్టు ఉంటుంది. కానీ చాలా బాగా కాస్తుంది ఎవ్రీ ఇయర్. ఇంకా మేము బయట ఎక్కడ తెచ్చుకోకుండా ఆ చెట్టు పళ్ళే ఎవ్రీ ఇయర్ సమ్మర్‌లో తింటూ ఉంటాము. రీసెంట్‌గానే వెళ్లి తెచ్చుకున్నాము. ఇంకా రోజు కొన్ని అలాగా పండుతున్నాయి. సమ్మర్ వచ్చిందంటే అంతే ఎవ్రీడే పూజకి ఇంకా ఏ నైవేద్యాలు ఉన్నా లేకపోయినా మామిడి పళ్ళను ప్రసాదంగా స్వామి అమ్మవార్లకు సమర్పించుకొని పూజ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ చాలా సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ గోధుమ రవ్వ ఉప్మాను ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం దేవుడి దగ్గర వర్క్, మనకు ఇంట్లో వర్క్ ఎక్కువైన రోజు ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఫ్రైడేస్ అలాగా మనకు ఇంట్లో ఎక్కువగా వర్క్ ఉంటుంది గనక. పూజ, బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెంగా రిలాక్స్ అవ్వాలనుకున్నాను. కొంచెం మొక్కల్ని ఒకసారిగా చూద్దామని వచ్చాను. అంటే రోజు వాటరింగ్ మా మెయిడ్ కానీ, లేదంటే మా హస్బెండ్ గానీ చేస్తారు. ఎక్కువగా నేను చేయను. పూజకి పూలు కావాల్సినప్పుడు మాత్రము వస్తూ ఉంటాను. అలాగా పక్క నుండి వెళ్తూ ఉంటే ఒక్క పువ్వు పూసినా సరే చాలా మంచి స్మెల్లొస్తుంది మల్లె పువ్వు. రోజుకి ఒక 3, 4 అలాగా విడుస్తున్నాయి. చిన్న చెట్టు రీసెంట్‌గా ఒక 5, 6 మంత్స్ బ్యాక్ పెట్టామనమాట. నవంబర్‌లో అలాగంతే. ఈ సమ్మర్‌లో ఇంత వేడికి మనుషులమే చాలా ఎఫెక్ట్ అయితూ ఉన్నాము. ఇంకా చెట్ల పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. మొక్కలు కింద నేలలో ఉన్న ఓకే. అవి బాగానే సర్వైవ్ అయ్యాయి. కానీ ఇంట్లో ఉన్న మొక్కలు మాత్రం చాలా ఆహ్, ఆహ్, డల్ అయిపోయాయన్నమాట. డ్రై అయిపోతున్నాయి. చాలా వడలిపోతున్నాయి. వడలిపోతూ ఉంటే ఇలా కట్ చేస్తూ ఉన్నాము. ఇంకొక చెట్టు అయితే కంప్లీట్‌గా ఆహ్, ఎండిపోయిందన్నమాట. ఇంకా పనికి రాకుండానే తీసేస్తున్నాము. అట్లాగా అయిపోయాయి ఈ సమ్మర్‌లో. ఇండోర్ ప్లాంట్స్ ఎస్పెషల్‌గా. ఇంతకుముందు చిన్న గ్లాస్ బాటిల్‌లో వచ్చిన చెట్టు బాంబూ ప్లాంట్ మీషోలో రీసెంట్‌గా బుక్ చేశాను. అది రావటం అంత సైజ్‌లోనే వచ్చింది. పాట్ మాత్రం చాలా బాగా అనిపించింది. చాలా రీజనబుల్ ప్రైస్‌లోనే వచ్చేసిందనమాట. 300 అలాగా పడింది. విత్ పాట్ అండ్ మనకు ట్రీ. ఆహ్, చెట్టు కొంచెము లైట్‌గా ఇచ్చాడు. మంచి గ్రీనరీతో లేదని అనిపించింది. కానీ బట్ ఓకే. చాలా బాగుందనిపించింది. ఇక్కడ మనకు వాష్ ఏరియా దగ్గర ఒక చిన్న పాట్‌ని సిరామిక్ పాట్ పెట్టుకొని ఈ విధంగా మనీ ప్లాంట్ పెట్టాను. ఇది కూడా ఒక ఆల్‌మోస్ట్ 6 మంత్స్ అలాగా అయిపోయింది. మా ఇంట్లో ఓపెన్ కిచెన్ అయినా కూడా మనకు డైనింగ్‌కి, కిచెన్‌కి మధ్యల పార్టిషన్ చేపిచ్చాము. ఈ విధంగా షెల్ఫ్స్ వచ్చాయన్నమాట. చిన్నగా. ఇందులో ఒక 6 సిరామిక్ పాట్స్ తెప్పించి ఈ విధంగా నేను డెకరేట్ చేశాను. కొన్ని ఆర్టిఫిషియల్, కొన్ని ఆహ్, రియల్ ప్లాంట్స్‌తో ఇలాగా ఇండోర్ ప్లాంట్స్‌తో కొన్ని మనీ ప్లాంట్స్ అలాగా ఒక 3 పాట్స్‌లో, ఒక 3లో ఈ విధంగా పెట్టాను. ఇవి చాలా ఆర్టిఫిషియల్ అయితే చాలా రోజుల క్రితం తీసుకొచ్చినవి. అవి ఒక పెద్ద పెద్ద స్టిక్స్‌కి అలాగా గుచ్చి వచ్చాయి. అవి వాటికి ఐరన్ ఒక పుల్లతో గుచ్చొచ్చాయి. అయితే ఐరన్ వచ్చేసి మనకు రస్ట్ వస్తూ ఉంటుంది కదా! పోతూ పోతూ ఉంటే మనం క్లీన్ చేస్తూ ఉంటే. రస్ట్ వచ్చేసి అవి సైడ్‌కి ఈ విధంగా వంగిపోతూ ఉన్నాయి.
ఇంకా అందులో నుంచి తీసేసి చాలా రోజులైతుంది. ఇంకా వాటిని పడేయాలనిపించలేదు. పక్కకి పెట్టాను. ఇప్పుడు ఇలాగా యూజ్ అయ్యాయి. చూడండి ఇక్కడ ఆర్టిఫిషియల్ చిన్నగా ఉన్నాయి కదా! వాటిని ఏం ప్లాంట్స్ అంటారో నాకు ఐడియా లేదు. ఇక్కడ పెట్టిన 3 ప్లాంట్స్ మాత్రం రియల్ ప్లాంట్స్ అన్నమాట. మనీ ప్లాంట్స్. ఇక్కడ పెట్టిన 3 మామూలు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్నమాట. ఇవి ఈ విధంగా యూజ్ అయితాయని అనుకోలేదు. చాలా బావుంది ఈ విధంగా పెడితే సింపుల్‌గా. ఈ విధంగా డే అంతా గడిచింది నాకీరోజు. ఈవినింగ్ అంతా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి దగ్గర మళ్ళా దీపం పెట్టి ఇక్కడ చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను నైట్ డిన్నర్‌కి. ఎంత వేడిగా ఉన్నా, ఎంత ఉక్కపోతగా ఉన్నా మనం డైలీ వర్క్స్ అయితే అసలు తప్పవు కదా! ఇంకా ఈ చపాతీ చేసుకునేసరికే డిన్నర్ ప్రిపరేషన్ అంతా అయ్యేసరికే కొంచెం తొందరగా టైర్డ్‌నెస్ అనేదొస్తుంది. కొంచెం సమ్మర్‌లో కంటే వింటర్‌లో చాలా పీస్‌ఫుల్‌గా వెదర్ ఆహ్లాదంగా ఉంటుంది. సాయంకాలం వరకు అలాగా ఎంత వర్క్ చేసుకున్నా మనకి అలసట అనేది ఉండదు. ఓకే అండి. ఇవాల్టికైతే ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.